సో వాస్తవంగా అయితే ఈరోజు జరిగినటువంటి ఘటన చూసాం. సో కారణం ఏదైనా కావచ్చు. కానీ 6 మంది భక్తులు ఇవాళ మృత్యువాత పడ్డారు, చనిపోయారు. ఇంకా చాలామంది క్షతగాత్రులు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సో ఇప్పుడు రామారావు గారు మాట్లాడారు. చర్యలు తీసుకోవాలి. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. సో రాజకీయాలకి దూరంగా ఉంచి వాస్తవం ప్రజలకు తెలియాలని చెప్పేసి ఆయన చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరికొంతమంది అంటే గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరులు నిన్న ఇవాళ స్పందించారు. స్పందిస్తూ వెంటనే దీని మీద ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, అలాగే టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి. అంటే నైతిక బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అనుకుంటుంది. సో ఈ ఘటనకి సంబంధించి ఏంటి కారణమై ఉండొచ్చు అనుకుంటారు? మీ విశ్లేషణ ఏంటి అజయ్ గారు? ఇక్కడ చాలా బాధాకరమైన విషయం అండి. స్వామివారి దర్శనానికి వెళ్ళి క్యూ లైన్లో నించొని ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం. ఈరోజు ఎవరిది లోపం ఎవరిది తప్పు అనే ముందు మీరు స్టార్టింగ్ చెప్పారు చందు గారు. ఏదైతే భక్తులు స్వామివారి మీద ప్రేమ ఉంది, స్వామివారిని దర్శించుకోవాలని ఒక కోరిక ఉంది, ఇక వైకుంఠ ద్వార దర్శనం అంటే దానికి ఒక ప్రత్యేకత సందర్శించుకొని ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు స్వామివారిని చూస్తేనే మనకు అన్ని భోగభోగ్యాలు కలుగుతాయి, అద్భుతాలు జరిగిపోతాయి. ఇది ఈ రోజు మొదలైంది కాదు సార్. నేను ప్రతి ఏటా చూస్తుంటా. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు స్థానిక వాళ్ళు ఎక్కడైతే స్థానికులు అయితే ఉన్నారో అక్కడక్కడ దేవాలయాలు కూడా కిక్కిరిసిపోతాయి. మామూలు రోజుల్లో అయితే ఎప్పుడు కూడా దేవాలయాలకు కనీసం భక్తులు వెళ్ళరేము. కేవలం వైకుంఠ ద్వార దర్శనం రోజు ఏ నియోజకవర్గాల్లో స్థానికంగా ఉండే అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో అక్కడ కూడా వైకుంఠ ద్వార దర్శనం అని సపరేట్గా ఒక క్యూ పెడుతుంటారంటే ఆ ద్వారం ద్వారా వెళ్తే అన్ని భోగభాగ్యాలు కలుగుతాయి అని చెప్పేసి ఒక ప్రచారాలు. ఈరోజు నేను భక్తులందరికీ ప్రజలందరికీ విన్నవించుకునేది ఏంటంటే, స్వామి వారిని ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో చూసినా సరే అది మన అదృష్టమే. పలానా రోజు పలానా తేదీ పలానా సమయంలో చూస్తేనే మన దరిద్రాలన్నీ పోతాయి, మనం అద్భుతంగా ముందుకు వెళ్తాం, మన భోగభాగ్యాలు కలుగుతాయి, మన కష్టాలు తీరుతాయి అనేది తప్పు. ఏ భగవంతుడు చెప్పలేదు నన్ను పలానా సమయంలో చూడండి, పలానా సమయంలో రండి, పలానా టయానికి వచ్చి నన్ను దర్శించుకోండి, కాలి నడకన రండి, లేకుంటే ఇంకో మోకాళ్ళ మీద రండి అని చెప్పేసి ఏ భగవంతుడు ఎప్పుడు కూడా ఎవ్వరికీ చెప్పలేదు. ఈరోజు ఆధ్యాత్మిక ఎక్కువై అనేక మంది రోజుకు ఒక కొత్త స్వామీజీ పుట్టుకొచ్చి మీరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్తున్నారు తప్ప బాగుంటుందన్న చెప్తున్న ఏ ఒక్క స్వామీజీ అన్న వైకుంఠ ద్వార దర్శనం రోజు ఈ విధంగా వాళ్ళు వస్తున్నారు క్యూ లైన్లలో, ఏ ఒక్కళ్ళు కూడా రావట్లేదు కదా. ఈరోజు ప్రజలందరికీ కూడా 2 చేతులు జోడించి వేడుకుంటున్నా, మీ ఇంట్లో ఒక చిన్న పటం పెట్టుకొని ఒక పువ్వు అక్కడ పెట్టి ఒక ఊదికట్టి వెలిగించి స్వామి వారిని మీరు మనస్ఫూర్తిగా దర్శించుకుంటే చాలమ్మా. సమయం దొరికినప్పుడు నిజంగా తిరుమల మీరు వెళ్ళాలనుకున్న సమయంలో అక్కడ ఎటువంటి రష్ లేనప్పుడు నార్మల్గా ప్రతిరోజు ఏ విధంగా అయితే దర్శనాలు జరుగుతున్నాయో ఆ రోజు మీరు వెళ్తే స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మీరు లక్షలాది మందికి అక్కడికి వెళ్ళిన స్వామివారిని కనీసం మీరు కన్నెత్తి చూడలేరు కూడా. ఎందుకంటే అంతమంది జనం, క్రౌడ్ కంట్రోల్. ఈరోజు అధికారులు తప్పదే ఉంది, అక్కడ ఏం జరిగిందో తెలియాలి. ఎందుకంటే మీరు అన్నట్లు 1,20,000 టోకెన్లు జారీ చేస్తున్నాం, మీరు రండి, టోకెన్లు ఉన్న వాళ్ళు మాత్రమే రండి, టోకెన్లు లేని వాళ్ళు రావద్దు అనేది చాలా తప్పు. ఈరోజు టోకెన్లు ఉన్న వాళ్ళే రండి, టోకెన్లు లేని వాళ్ళు రావద్దు అంటే ఆ టోకెన్ల కోసం ఎంతమంది ఎగబడుతున్నారు? ఆ టోకెన్లలో ఏదో ఉందని కదా ఇక్కడ బాధ అంతా. ఈరోజు నేను ప్రభుత్వాలను నిందించడమో లేకుంటే అక్కడ అధికారులను నిందించడమో కాదు చందు గారు. నాకు మొదటి నుంచి కూడా నాకు ఒక బాధ, ఎందుకు టోకెన్ సిస్టమ్ పెట్టాలి అసలు మనం? ఎందుకు టికెట్ సిస్టమ్ పెట్టాలి అసలు మనం? నాకు తెలిసి ఏళ్ల సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకునేదానికి ₹1 కూడా ఎక్కడ టోకెన్ లేదు. ఉచిత దర్శనాలు ఉన్నప్పుడు, విఐపి దర్శనాలు లేనప్పుడు స్వామివారి దర్శనానికి ఎంతమంది వచ్చేవాళ్ళు సార్? అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు 1000 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల నుంచి కాలి నడకన స్వామివారి దర్శనానికి వెళ్ళేవాళ్ళు, ఎద్దుల బండ్లు కట్టుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు స్వామివారి దర్శనం ఏ విధంగా అయిపోయిందంటే రాజుగారు, ఫ్రీ
ఎంత ఈజీ యాక్సెస్ అయిపోయిందంటే అవును అద్భుతమైన రోడ్లు ఉన్నాయి, రోడ్డు మార్గాలు వేశారు, క్యూ లైన్లు పెట్టారు. ఒక దర్శనానికి ఇంత రేటు, ఇంకో దర్శనానికి ఇంత రేటు, ఇంకో దర్శనానికి ఇంత రేటు, ఇంకొక దర్శనానికి ఇంత రేటు, ఒక గడపకు ఒక రేటు, ఇంకో గడపకు ఇంకో రేటు, ఇంకో గడపకి ఇంకొక రేటు. ఈ విధంగా స్వామివారు కూడా ఏమైపోయాడంటే బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. ఆయన బిజినెస్ మ్యాన్ చేశారు. ఇది ఏ పార్టీ అయినా సరే సార్, ఇది నాట్ ఓన్లీ వన్ పార్టీ, నాట్ ఆర్ అదర్ పార్టీస్. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. అంటే మొదటి గడపలో చూసేవాడు గొప్ప భక్తుడు, చివరి గడపలో చూసేవాడు తక్కువ భక్తుడా సార్? అధమ భక్తుడు. అవును. నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఇప్పటికి కూడా ఒక తిరుమలలోనే కాదు సార్, ఏ దేవాలయానికి వెళ్ళినా సరే స్పెషల్ దర్శనాలు. స్పెషల్ దర్శనం అయితే 500 రూపాయలు, నార్మల్ దర్శనం అయితే 100 రూపాయలు. స్పెషల్ దర్శనం అయితే గంటలో వెళ్ళిపోతారు, నార్మల్ ఉచిత దర్శనం అయితే 5 గంటలు వెళ్తారు. ఎందుకు వెళ్ళాలి సార్ అట్లా? అంటే డబ్బున్న వాడికి ఒక దర్శనం, డబ్బు లేని వాడికి ఇంకొక దర్శనం ఆ స్వామివారిది. ఈరోజు దేవులకి డబ్బులకి ముడి పెడతామా మనం? ఈరోజు ఈ సంస్కృతి తీసుకొచ్చిన వ్యక్తులను అనాలా, లేకుంటే స్వామివారి దర్శనానికి కూడా డబ్బులు పెట్టి మనం వెళ్తున్నందుకు మనం సిగ్గుపడాలా? డబ్బులు పెట్టి భగవంతుని దర్శించుకోవడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. నీకు నిజంగా డబ్బులు పెట్టే భగవంతుని దర్శించుకోవాలనిపించుకుంటే నీ దగ్గర నీ డబ్బులు ఉంటే 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయలు, 10,000, 5,000, 100 రూపాయలు పెట్టి అద్భుతమైన బంగారపు విగ్రహాన్ని నీ ఇంట్లో పెట్టుకొని రోజు పూజించుకో. భగవంతుడు అది కోరుకున్నాడా? భగవంతుడు చెప్పాడా 300 రూపాయల దర్శనాలు పెట్టండి, 1000 రూపాయల దర్శనాలు పెట్టండి, 1,00,000 రూపాయల దర్శనాలు పెట్టండి, 10,000 రూపాయల దర్శనాలు పెట్టండి అని ఏ భగవంతుడు ఎవరికి చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు? ఈ రోజు ఒకటి రాజు గారు, నాకు ఒక చిన్న బాధ ఏంటంటే, ఈ ఆధ్యాత్మికలు మాట్లాడుతుంటారు కదా టీవీ ఛానల్ ముందుకు వచ్చి, చాలా మంది ప్రవచనాలు చెప్తుంటారు కదా. ఎందుకు సార్ వాళ్ళు ఏ రోజు కూడా ఏ ఒక్కరు కూడా చెప్పలేదు భగవంతుడి దగ్గర పలానా రూపాయి కడితే పలానా దర్శనం, పలానా రూపాయి కట్టకపోతే పలానా దర్శనం ఎందుకు చేస్తున్నారని ఇప్పటి వరకు ఏ ఒక ప్రవచనకర్త కూడా ఎందుకు మాట్లాడడం లేదు. ఈ రోజు తొక్కిసలాట జరిగింది, ప్రాణాలు కోల్పోయారు, బాధ. చనిపోయిన వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులే అని ఒక ఆవేదన. ఆ క్యూ లైన్లలో ఎంతో మంది తెలియక మన కుటుంబ సభ్యులు కూడా నిల్చుంటారు, వాళ్ళ ప్రాణాలు పోతే మనకు బాధ ఉండదా? ఖచ్చితంగా. అవును. ఈ రోజు నేను ప్రజల్లో కూడా మళ్ళీ కోరుకుంటున్నా, తప్పు ఎవరిదైనా సరే శిక్షించబడాలా, ఏ అధికారైనా సరే తీసి పక్కన వేయాలా. కానీ మీ అందరికీ శిరస్సు వచ్చి మీ పాదాల మీద పడి చెప్తున్నానమ్మా, ఇలా వెంటనే వెళ్లాల్సిన అవసరం లేదు. స్వామి వారిని ఇంట్లో కూర్చొని మనస్ఫూర్తిగా మనం తలుచుకున్నా ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఇలాంటి పండుగల సమయంలోనో, లేకుంటే వైకుంఠ ద్వారాలను, ఇంకొక ద్వారాలను ఆ టైంలో ఎగేసుకొని వెళ్ళి మనం ప్రాణాల మీద తీసుకొచ్చుకోవాల్సినంత అవసరం లేదు. ఈ రోజు నిజంగా నేను మాట్లాడి తప్పు అనిపిస్తున్నాను, చెప్పుతోడు కొట్టండి. నేను మాట్లాడి తప్పు అనిపిస్తే మీకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడండి. లేదు, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రజలకి భక్తులకి ఆ విశ్వాసాల పట్ల రకరకాలైనటువంటి మాధ్యమాల్లో ఈ రోజు ఇష్టానుసారం, ఇందాక మీరు మాట్లాడారు, ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రవచనకర్తలు కానీ, పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ ఒక్కరు కూడా తిరుమలలో చూడం మనం. ఈ 10 రోజుల పాటు కానీ, లేదా వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు ఒక్కరిని చూడం. కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు, మీ ఇంట్లో ఈ దీపం వెలిగించండి, లేకపోతే మీ ఇంట్లో ఈ దిక్కునిది పెట్టండి. కొంతమంది అయితే వచ్చేసారు, మీరు పేపర్లో ఇది రాసి పెడితే మీ భార్య భర్త చాలా అద్భుతంగా ఉంటారని. సో ఈ ఇష్టానుసారంగా చెప్పడం వల్ల ప్రజల్లో ఈ మూఢ విశ్వాసాలను పెంచేసి దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ముందు అలాంటి వాళ్ళని కట్టడి చేయాలి. హిందూ మతంలోనే ఇలాంటి దరిద్రం ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక సంఘటన ఉంది సార్, రీసెంట్ గా నేను ఒక పేపర్ లో చదివాను. ఒక జ్యోతిష్యుడు ఆల్రెడీ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ కి మీరు ఈ సైడ్ తప్పుకు కట్టారు కాబట్టి మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అటు సైడ్ కోల్చండి అంటే ఆ తింగి రోడ్ అటు సైడ్ కూలిస్తే మొత్తం బిల్డింగ్ మొత్తం పడిపోయింది సార్. దగ్గర 3 ఫ్లోర్ల బిల్డింగ్ మొత్తం నేలమట్టం అయిపోయింది. అంటే ఈరోజు మనం అంతా బ్రెయిన్లెస్ గా ఉంటున్నామా సార్? ఈరోజు అక్కడ దీపం పెట్టమని వాడు ఎవడో చెప్తాడు సార్, వాడు పెడతాడా దీపం? ఆ దీపం ఖర్చు అతను పెడతాడా? అవును. కానీ నేను ఈ రోజు కూడా ఒకటే సార్, ప్రజల్లో ఒక మార్పు రావాలండి. ఈరోజు అతను అక్కడ నక్షత్రం ఉంది అంటే అక్కడ నక్షత్రం ఉండదు సార్. వాళ్ళు ఒక అభూత కల్పన చేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఇవి మారాల వాస్తవానికి.